ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను. కాబట్టి దేనిని ఎంచుకుంటావు? ఇందులో ప్రత్యేకంగా అడగడానికి ఏముంది కేశవ, తమరినే ఎంచుకుంటాను. అయితే మీ నారాయణీ సైన్యం నాది. అటులనే నా తమ్ముడి మాటను నేనెలా కాదనగలను? నేను మీ నారాయణీ సైన్యంతోనే సంతృప్తి పడతాను. యోధన, నీవే నీ మాయాజాలంతో, కపటంతో, మోసంతో నా సైన్యం మొత్తాన్ని ఓడించావు. కానీ నీవే కదా నన్ను కాదని నా నారాయణీ సైన్యాన్ని ఎంచుకున్నావు. అది కూడా నీ మాయే కదా కేశవా. తెలుసు, దోషం మీ కుమారుడిదేనని. అందుకే మీరు కూడా అతన్ని విజయీభవాని ఆశీర్వదించలేదు. ధర్మం విజయం సాధించాలని నేను దీవించాను కేశవ. కానీ ఈ యుద్ధంలో నీవు ధర్మాన్ని ఎక్కడ పాటించావు? నీవు కేవలం అర్జునుడి రథాన్ని మాత్రమే నడపలేదు, మొత్తం యుద్ధాన్ని నడిపించావు.